తాను చెప్పిన పనులు అధికారులు చేయడం లేదనే ఫ్రస్ట్రేషన్లో సోమిరెడ్డి ఉన్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమిరెడ్డి బతుకంతా అవినీతిమయమని ఫైర్ అయ్యారు. దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే మా ప్రభుత్వం వచ్చాక మంచంలో పడుకుని ఉన్నా లాక్కొస్తామని హెచ్చరించారు. తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలో ఒక్కదాన్నైనా రుజువు చేయాలని సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే తాను అవినీతి చేసినట్టు నిరూపించాలని డిమాండ్ చేశారు. అందుకనే నేను నీకు మరలా ఒక ఛాలెంజ్ విసురుతున్నా. నా మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా సరే ఎటువంటి విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి నీకు ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయించు. ఇదిగో పలానా దాని మీద నేను చెప్పా. పొదలకూరుకు సంబంధించి లేఅవుట్ల దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు 3 కోట్ల రూపాయలు. వాస్తవమా కాదా? ఫ్లై యాష్ బల్కర్లలో నువ్వు కుమ్మే మాట వాస్తవమా కాదా? నువ్వేం చెప్పావు? అది నోరా లేదా అది మోరా తెలియని పరిస్థితి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీడియా సాక్షిగా నువ్వు మాట్లాడినటువంటి మాటలేంది? పొదలకూరులో మండల కేంద్రంలో విపరీతమైనటువంటి లేఅవుట్లు వేసి దోచుకున్నారు గోవర్ధన్ రెడ్డి బినామీలని. ఆ గోవర్ధన్ రెడ్డి బినామీల మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆగిపోతున్నావు? ఎందుకు నువ్వు చర్యలు తీసుకోలేకపోయావు? నేను నిన్ను అడుగుతున్నాను కదా, నా బినామీల మీద నీ చర్యలు తీసుకోవడానికి నీకు భయం ఏంది? ఏం అడ్డం వచ్చింది అంటే వాళ్ళ దగ్గర కక్కిన కూడు, పాపం వాడెవడో కష్టపడి సంపాదించుకుంటే వాడు కక్కినటువంటి ఆ కూటిని తినేటువంటి వాడు నువ్వు నీదొక బ్రతుక.